కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలలో ఈరోజు స్నానం ఆచరించడం జరిగింది. నేను, నా భార్య శైలజ, మిగతా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా స్నానం ఆచరించడం జరిగింది. ఆది పుష్కరాలలో ఇక్కడ ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు పెట్టిన దాన్ని మేము ఆర్టీఏ ద్వారా అడిగినాం, ఎంత ఖర్చు పెట్టిరు, దేనికి ఎంత ఖర్చు అయిందని అడిగితే అసలు వాళ్ళు లెక్కలు కనీసం కూడా చూపించకుండా దేవాదాయం శాఖ నుంచి అంటే ఎండోమెంట్ నుంచి ఎంత డబ్బు వెచ్చించారంటే దానిని అసలే మరి చూపించకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, అది చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, డబ్బు ఎంత ఉన్నదని అడిగితే చెప్పొద్దని ఉన్నది, కానీ పెట్టిన ఖర్చు చెప్పొద్దని ఎక్కడ కూడా లేదనేది విస్మరించడం జరిగింది. ఎందుకంటే దాంట్లోనే ఎక్కువ నొక్కేయచ్చు. అది ఆడిట్ లేనటువంటి డబ్బు. ఇవాళ మంత్రి గారి సతీమణి శైలజా రామయ్యర్ ఏ విధంగా ఇక్కడ డబ్బు నొక్కేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా మనకు కనబడ్డది. అంత్య పుష్కరాలలో కూడా ఆది పుష్కరాలలో ఏ ధోరణి అయితే అవలంబించారో అంత్య పుష్కరాలలో కూడా అదే ధోరణి అవలంబించారు. ఇవాళ మనం ఈ పుష్కరాలను చూస్తే ఎండల తీవ్రత ఉన్నదని ముందే తెలుసు. ఇది అధిక మాసం. ఈ అధిక మాసంలో ఎక్కువగా అంటే స్నానాలు ఆచరించరు. ఇది గొప్పగా హిందువులు ఈ మాసంలో పూజలు పునస్కారాలు చేయరని ఎమ్మెల్యే గారికి తెలుసు, వారి సతీమణికి తెలుసు. అయినను దాదాపు 30 కోట్ల రూపాయలను ఇక్కడ వెచ్చించి పూర్తిగా నేను అనుకుంటా ఈ 30 కోట్లు మింగేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ టెంట్లు, ఈ షామియానాలు ఎండోమెంట్ నుంచే పెడతారు. దాన్ని కూడా మళ్ళీ ఆడిట్ ఉండదు. అది అడిగితే కూడా చెప్పరు వాళ్ళు. ఈ 30 కోట్లు మింగేసినట్టుగా నేను భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఈ రష్ ఎక్కువ రారు, ఎండలున్నాయి. ఇది అధిక మాసం 3 సంవత్సరాల అధిక మాసమే కదా, 3 సంవత్సరాల కోసం ఈ అధిక మాసంలో ఎక్కువగా హిందువులు దీన్ని ఆచరించారనేది మనం తెలుసు కనుక ఇదొక అంశము. వాళ్లకు తెలిసిండి ఎక్కువగా చెప్పడం వలన 40 లక్షల జనాభా వస్తారని లెక్కలేసిండ్రు వాళ్ళు. ఈ 40 లక్షలు వస్తారని లెక్కలేస్తే పాపం ఇక్కడ చిరు వ్యాపారులు చాలా పెద్ద ఎత్తున సామాన్ తీసుకొచ్చుకున్నారు, అనేక వస్తువులు తీసుకొచ్చారు. చాలా భక్తులు వస్తారు, మేము ఎంతో కొంత వ్యాపారం చేసుకుంటామని తీసుకొస్తే వాళ్ళ వ్యాపారం 5% కూడా జరగలేదు. తలలు కొట్టుకుంటా ఉన్నారు, గుండెలు బాదుకుంటా ఉన్నారు. అయ్యో ఎంత పని అయిపోయి, గవర్నమెంట్ ఒకటి చెప్తే ఇక్కడ జరిగింది ఒకటని. అంటే వీళ్ళు అందరినీ పూర్తిగా ఎలాంటి ఆర్థికంగా బలపడకుండా ఆర్థికంగా క్షీణించిపోయే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఆర్థికంగా వాళ్ళను బలపడడానికి ఇష్టపడతలేదంతానికి ఇది మనం సాక్షాత్తు కనబడతా ఉన్నది. కనుక వీళ్ళు ఈ పుష్కరాలలో అద్భుతం ఏం చేశారంటే అన్ని విఐపీల కోసమే కార్యక్రమాలు చేసిండ్రు. విఐపీలకు కల్పించిన సౌకర్యాలు సామాన్య భక్తులకు కల్పించలేదు. ఇవాళ నేను అడిగిన పురోహితులను అడిగితే తెప్పోత్సవం చేస్తా ఉన్నారు, హారతి చేస్తా ఉన్నారు. ఆ తెప్పోత్సవానికి హారతికి పొంతన లేకుండా ఏ విఐపి వస్తాడంటే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు భక్తులకు కలుగుతా ఉన్నది. దాంట్లో కూడా పూర్తిగా విఐపీలకు చూపించిన శ్రద్ధ సామాన్య భక్తులకు చూపించకపోవడం వలన నేను మొదటి రోజే మంత్రిని బస్టాండ్లో చూసిన. పాపం హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకు బస్ సౌకర్యం లేదని మంత్రిలో ఒక యూట్యూబ్ ఛానల్ మిత్రుడు పెట్టిండు. బస్ సౌకర్యాలు మొదటి రోజు కల్పించలేదు, భక్తులను సక్రమంగా చూసుకోలేదు, వారికి సౌకర్యాలు లేవు. ఇవాళ ఇక్కడ గ్రీన్ మ్యాట్లు ఏదైతే కనబడుతున్నాయో అది చిరు వ్యాపారాలు వేసుకున్నటువంటి గ్రీన్ మ్యాట్లు. ఏది కూడా సౌకర్యాలు కల్పించలేదు. కల్పించిన సౌకర్యాలు అది ఎండోమెంట్ నుంచి కల్పించినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పోయినసారి మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అడిగినాం, మీకు కావాలంటే ఆ కాపీలు కూడా ఇస్తాను, వాటిని ఇవ్వలేదు. ఇది దండుకోవడానికే వాళ్లకు తెలిసిండి
ఈ పుష్కరాలలో ఎక్కువ జనాలు రారని తెలిసిండి నోట్లు దంచుకోవడానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా కొంచెం సాయంత్రం పూట కనబడడానికి ఓ లైటింగ్ పెట్టి అది మీద తూర్పాలి చేస్తా ఉన్నారు. అది షోపుట సరస్వతి అమ్మగారి మీద ఆ మండపం వేస్తాను, అది కూడా పూర్తి కాలేదు. మెయిన్ రోడ్డు కూడా పూర్తి చేయలేదు, ఏది కూడా చేయలేదు. మేము అనుకున్నాం ఈసారి ముందే ఎందుకు రావాలి, తర్వాత వచ్చి చూస్తాము ఏమైనా బాగుంటుంది అంటే ఏది బాగలేదు. భార్యాభర్తలు కాళేశ్వరాన్ని ఏటీఎం లాగా మార్చుకున్నారు. వేల కోట్ల రూపాయలు ఇక్కడనే సంపాదించుకుంటా ఉన్నారు. మళ్ళీ ఓట్లు వస్తే నోట్ల సంచుల కోసం ఇవాళ అనేక రకాల దోపిడీలలో దేవుని దగ్గర కూడా దోసుకుంటా ఉన్నారు. కాళేశ్వర ప్రతిష్టను దిగజారుస్తా ఉన్నారు. ఎవరంటే ఇద్దరు భార్యాభర్తలు, ఎమ్మెల్యే గారు వారి సతీమణి, ఆమె కమిషన్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే జవాబు చెప్తలేరు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను కూడా తుంగలేదు. మేమే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని తీసుకొచ్చినాం, మాదే స్వచ్ఛంద పరిపాలన, ఈ స్వతంత్రం తెచ్చిందే దేశానికి మేమని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఏడవేంది మరి మేము ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తలేరు? అది కూడా నేను స్వయంగా పెట్టినా కూడా ఇస్తలేరంటే వీళ్ళు ఏ విధంగా దోసుకు తింటా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే రేపు గొప్పగా వచ్చే సంవత్సరంలో మన గోదావరి పుష్కరాలు రాబోతా ఉన్నాయి. అప్పటికైనా మీ దోపిడిని ఆపి ప్రజల కోసం, ఈ ప్రాంత ప్రతిష్ట పెంచడానికి కోసం, కాళేశ్వర ఆలయ ప్రసిద్ధి పెంచడానికి కోసం పనిచేయాలని డిమాండ్ చేస్తున్నా. మీకు ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు, మీకు ఈ ప్రాంతంతో సంబంధం లేదు. మేమిక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, ఈ ప్రాంతంలో పెనవేసుకొని పెరిగిన వాళ్ళం, ఈ మట్టిలో పెరిగిన వాళ్ళం. ఈ మట్టి వాసన తప్ప మాకు వేరే వాసన రాదు, అక్కడ మేము ఉండలేం. మీరు ఇక్కడికి వస్తే మీకు చిరాకులు వేస్తుంది కావచ్చు, కానీ మాకు హైదరాబాద్ పోతే చిరాకులు వేస్తుంది, ఎక్కడికైనా వేరే దగ్గరికి పోతే చిరాకులు వేస్తుంది. ఈ ప్రాంతం బాగుండాలి, ఈ ఆలయాలు బాగుండాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి. దీని ద్వారా ఎక్కువ శాతం మా జనాభా ఉన్నది, 80% పైబడి ఉన్నటువంటి మా జనాభాకు ఏదో ఒక రకంగా, అది ఆలయం ద్వారానైనా, అది చెరువు ద్వారానైనా, ఆ గోదావరి ద్వారానైనా, ఏ ద్వారానైనా మాకు 4 పైసలు రావాలనేది మా సంకల్పం కనుక మేము ఇది అభివృద్ధి కావాలని కాంక్షించే వాళ్ళం. మీరు ఆ ధ్యాసలో ఉండాలని 40 సంవత్సరాలు మీకు అవకాశం ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిండ్రు. కనీసం ఈ ఆలయాలనైనా, అదే మరి ఆలయాలను అభివృద్ధి చేయాల్సినటువంటి కులంలో పుట్టిన మీరు ఈ ఆలయాలు నిర్వీర్యం చేయడం దౌర్భాగ్యమైన విషయాన్ని గమనించాలని, ఈ అంత్య పుష్కరాలు ఖచ్చితంగా దుద్దిళ్ల కుటుంబానికి ఏటీఎం లాగా ఉపయోగపడ్డాయని, మన రాబోయే గోదావరి పుష్కరాలైనా అందుకోసం ఉపయోగపడకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, కాళేశ్వర ఆలయ ప్రసిద్ధి కోసం పనిచేయాలని డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ.